మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు నేను నెల్లూరు జిల్లా వెంజమూరు మండలం నల్లగొండ్ల గ్రామంకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైన దేవస్థానం శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉందండి. నల్లగొండ్ల గ్రామం ఇది. చూడ్డానికి చాలా నీట్గా ఉందండి. చిన్న ఊరే. ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉందండి. ఊరు కూడా చాలా బాగుంది. ఆ కనిపించేదే శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇక్కడ కొండంతా కూడా వచ్చేసామండి. ఇదే దేవస్థానం యొక్క ఎంట్రన్స్. ఇక్కడ మనకు కనిపిస్తుండేది ఆంజనేయ స్వామి దేవస్థానం. ఇక్కడ వినాయక స్వామి దేవస్థానం కూడా ఉందండి. ఇది ఆంజనేయ స్వామి దేవస్థానం ఎంట్రన్స్లోనే. ఇదండి నల్లగొండ్ల దేవస్థానం శ్రీ గుహమల్లేశ్వర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎంట్రన్స్. ఆ కొండపైన కనిపిస్తున్నటువంటి కొండపైన దేవస్థానం ఉందండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం. ఇది మెట్ల మార్గం. చిన్న కొండే, పెద్ద కొండేం కాదు. ఇట్లా మెట్లు కొంచెం ఎక్కినట్లయితే ఫస్ట్ మనకి శ్రీ గుహమల్లేశ్వర స్వామి దేవస్థానం వస్తుందండి. ఈరోజు శివరాత్రి కాబట్టి ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంట్రన్స్లో బాగుందండి. ఇక్కడ కనిపిస్తుంది శ్రీ గుహమల్లేశ్వర స్వామి దేవస్థానం. కొంచెం గుహలాగా ఉంటుందండి. ఇక్కడ శ్రీ గుహమల్లేశ్వర స్వామి దేవస్థానం కింద ఉంటుందండి. ఇది కనిపించేది. ఈరోజు శివరాత్రి కాబట్టి ఫుల్ రష్గా ఉందండి. మేమంతా దర్శనానికి వేచి చూస్తూ ఉన్నాం. ఎక్కువ మంది ప్రజలు వచ్చేసి ఉన్నారు. కొండ కింది భాగంలో శ్రీ గుహమల్లేశ్వర స్వామి ఉంటుంది. పైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం గుహలోకి వెళ్తున్నామండి. అదే మనకు కనిపిస్తున్నదే గుహమల్లేశ్వర స్వామి. ఓం నమః శివాయ. దర్శనం చేసుకోవడానికి మేము ఈ సన్నని మార్గంలో గుహలోకి ప్రవేశించామండి. ఇప్పుడు మనం చూస్తున్నది కొండ పైన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం చూడడానికి చాలా బాగుందండి. చూడండి. ఇది దేవస్థానానికి ఒక పక్క మాత్రమే. అది ఇది నల్లగొండ అండి. ఇక్కడ ప్రతి రాయి కూడా నల్లగా ఉంటుందండి. ఆ కింద కనిపిస్తున్నదే ఊరు నల్లగొండ్ల గ్రామం. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలకన్నిటికీ విభిన్నంగా ఇక్కడ ఉండేటటువంటి కొండ నల్లగా ఉంటుంది, నల్లటి రాళ్ళతోటి. ఈ కొండపైన ఈ దేవస్థానం నిర్మించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఈ అందంగా ఉంది కదండి విలేజ్. చిన్న విలేజ్ అయినా చాలా చక్కగా చాలా బాగుంది. కొండపై నుంచి చూస్తుంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం బాగుంది. లక్ష్మీనరసింహస్వామి ధ్వజస్తంభం
ముందు భాగం. ఆ తర్వాత కొండపై నుంచి చూస్తుంటే అందమైనటువంటి ప్రకృతి. ఈరోజు శివరాత్రి సందర్భంగా స్వామివారికి పూజలు చేస్తూ ఉన్నారు. స్వామివారికి కళ్యాణం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. కొండపై నుంచి చూస్తుంటే ఊరు ఇలా కనపడుతుందండి. కొండ పై భాగంలో ఇలా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇలా గుహలోకి ఒకరు మాత్రమే ప్రవేశించగలం, కానీ చూడడానికి చాలా బాగుందండి. ఓం నమః శివాయ. గుహ మల్లేశ్వర స్వామి ముఖద్వారం ఇలా ఉంటుంది. ఇది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్.